మంచువారి ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల గొడవలతో ఇద్దరు రోడెక్కారనే వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించాడని తెలుస్తుంది. యూనివర్సిటీని చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడని, దీనికి ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. టిఎక్స్ ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఆస్పత్రికి వచ్చారాయన. కుంటూ ఆస్పత్రికి రావటం గమనార్హం. మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై హనూజ్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనపై దాడి జరిగింది నిజమే అని, తాను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మంచువారి భాగోతం బయటపడిందని చెప్పుకోవచ్చు. పిఆర్ టీం ఎంతగా ఈ గొడవలో నిజం లేదని చెప్పినా వాస్తవం బయటకి వచ్చేసింది. గొడవ జరిగిందనేది వాస్తవమని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు పోస్టు మరింత సంచలనం రేపుతుంది. కోరికలు గుర్రాలైతే అనే సినిమాలోని సీన్ ని పోస్ట్ చేస్తూ మోహన్ బాబు పోస్ట్ పెట్టారు. దీనిలో 1979లో విడుదలైన కోరికలు గుర్రాలైతే సినిమాలోని సీన్ ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులోనే తనకు నచ్చిన బెస్ట్ సీన్ ని పోస్ట్ చేశారు మోహన్ బాబు. ఈ సన్నివేశం నా కెరియర్ లో చాలా ప్రత్యేకమైన మైలురాయి లాంటిది. చంద్రమోహన్, మురళీమోహన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారంతా గుర్తుండిపోయేలా చేశారు. తొలిసారిగా యమధర్మరాజు పాత్రను చేయటం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు, సంతోషాన్ని కలిగించేలా ఉంది. అదే సమయంలో ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారింది అని తెలిపారు మోహన్ బాబు. మంచు మనోజ్ తో గొడవ నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పెద్ద రచ్చ అవుతుంది. మంచు మనోజ్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడా? తన కొడుకు విషయంలో యమధర్మరాజ్ని అనే విషయాన్ని తెలియజేస్తున్నాడా, లేక ఇదంతా పెద్ద డ్రామానా అని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడా? మనోజ్ కి కోరికలు గుర్రాలైనవి అని చెప్తున్నాడా? అసలు ఏం చెప్పదలుచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మంచు మోహన్ బాబు తన ఫ్యామిలీ వ్యవహారం ఇలా రోడ్డున పడేలా చేసుకోవడం విచారకరం. ఆయన అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచువారి ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల గొడవలతో ఇద్దరు రోడెక్కారనే వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించాడని తెలుస్తుంది. యూనివర్సిటీని చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడని, దీనికి ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. టిఎక్స్ ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఆస్పత్రికి వచ్చారాయన. కుంటూ ఆస్పత్రికి రావటం గమనార్హం. మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై హనూజ్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనపై దాడి జరిగింది నిజమే అని, తాను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మంచువారి భాగోతం బయటపడిందని చెప్పుకోవచ్చు. పిఆర్ టీం ఎంతగా ఈ గొడవలో నిజం లేదని చెప్పినా వాస్తవం బయటకి వచ్చేసింది. గొడవ జరిగిందనేది వాస్తవమని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు పోస్టు మరింత సంచలనం రేపుతుంది. కోరికలు గుర్రాలైతే అనే సినిమాలోని సీన్ ని పోస్ట్ చేస్తూ మోహన్ బాబు పోస్ట్ పెట్టారు. దీనిలో 1979లో విడుదలైన కోరికలు గుర్రాలైతే సినిమాలోని సీన్ ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులోనే తనకు నచ్చిన బెస్ట్ సీన్ ని పోస్ట్ చేశారు మోహన్ బాబు. ఈ సన్నివేశం నా కెరియర్ లో చాలా ప్రత్యేకమైన మైలురాయి లాంటిది. చంద్రమోహన్, మురళీమోహన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారంతా గుర్తుండిపోయేలా చేశారు. తొలిసారిగా యమధర్మరాజు పాత్రను చేయటం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు, సంతోషాన్ని కలిగించేలా ఉంది. అదే సమయంలో ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారింది అని తెలిపారు మోహన్ బాబు. మంచు మనోజ్ తో గొడవ నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పెద్ద రచ్చ అవుతుంది. మంచు మనోజ్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టాడా? తన కొడుకు విషయంలో యమధర్మరాజ్ని అనే విషయాన్ని తెలియజేస్తున్నాడా, లేక ఇదంతా పెద్ద డ్రామానా అని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడా? మనోజ్ కి కోరికలు గుర్రాలైనవి అని చెప్తున్నాడా? అసలు ఏం చెప్పదలుచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మంచు మోహన్ బాబు తన ఫ్యామిలీ వ్యవహారం ఇలా రోడ్డున పడేలా చేసుకోవడం విచారకరం. ఆయన అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచువారి ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల గొడవలతో ఇద్దరు రోడెక్కారనే వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించాడని తెలుస్తుంది. యూనివర్సిటీని చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడని, దీనికి ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. టిఎక్స్ ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఆస్పత్రికి
వచ్చారాయన. కుంటుకుంటూ ఆస్పత్రికి రావటం గమనార్హం. మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై హనూష్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనపై దాడి జరిగింది నిజమే అని తాను పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలిపారు. దీంతో మంచువారి భాగోతం బయటపడిందని చెప్పుకోవచ్చు. పిఆర్ టీం ఎంతగా ఈ గొడవలో నిజం లేదని చెప్పినా వాస్తవం బయటకి వచ్చేసింది. గొడవ జరిగిందనేది వాస్తవమని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు పోస్టు మరింత సంచలనం రేపుతుంది. కోరికలు గుర్రాలైతే అనే సినిమాలోని సీన్ ని పోస్ట్ చేస్తూ మోహన్ బాబు పోస్ట్ పెట్టారు. దీనిలో 1979లో విడుదలైన కోరికలు గుర్రాలైతే సినిమాలోని సీన్ ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు. ఇందులోనే తనకు నచ్చిన బెస్ట్ సీన్ ని పోస్ట్ చేశారు మోహన్ బాబు. ఈ సన్నివేశం నా కెరియర్ లో చాలా ప్రత్యేకమైన మైలురాయి లాంటిది. చంద్రమోహన్, మురళీమోహన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. వారంతా గుర్తుండిపోయేలా చేశారు. తొలిసారిగా యమధర్మరాజు పాత్రను చేయటం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాలు, సంతోషాన్ని కలిగించేలా ఉంది. అదే సమయంలో ఈ చిత్రం నా ప్రయాణంలో ప్రతిష్టాత్మకంగా మారింది అని తెలిపారు మోహన్ బాబు. మంచు మనోజ్ తో గొడవ నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. పెద్ద రచ్చ అవుతుంది. మంచు మనోజ్ ని ఉద్దేశించి ఈ పోస్టు పెట్టాడా? తన కొడుకు విషయంలో యమధర్మరాజ్ని అనే విషయాన్ని తెలియజేస్తున్నాడా? లేక ఇదంతా పెద్ద డ్రామానా అని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడా? మనోజ్ కి కోరికలు గుర్రాలైనవి అని చెప్తున్నాడా? అసలు ఏం చెప్పదలుచుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మంచు మోహన్ బాబు తన ఫ్యామిలీ వ్యవహారం ఇలా రోడ్డున పడేలా చేసుకోవడం విచారకరం. ఆయన అభిమానులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మంచువారి ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆస్తుల గొడవలతో ఇద్దరు రోడెక్కారనే వార్తలు వస్తున్నాయి. మంచు మనోజ్ పై మోహన్ బాబు దాడి చేయించాడని తెలుస్తుంది. యూనివర్సిటీని చూసుకునే వినయ్ అనే వ్యక్తి మనోజ్ పై దాడి చేశాడని, దీనికి ఆస్తుల వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు మనోజ్ ఆస్పత్రిలో చేరారు. టిఎక్స్ ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తన భార్య మౌనిక రెడ్డితో కలిసి ఆస్పత్రికి వచ్చారాయన. కుంటుకుంటూ ఆస్పత్రికి రావటం గమనార్హం. మనోజ్ పరిస్థితి చూస్తుంటే దాడి జరిగింది నిజమే అని తెలుస్తుంది. దీనిపై హనూష్ స్పందించలేదు. అయితే ఓ ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనపై దాడి జరిగింది నిజమే అని తాను పోలీసులకు ఫిర్యాదు